Good evening, students. Today's topic is verb patterns. Question number 11 in IPE Telangana. Sorry. Before entering into verb patterns, let us learn some basics. What is subject? The subject is someone or something that does the action in the sentence. That does the action in the sentence. To identify the subject of a sentence, ask the question who or what. మన సబ్జెక్ట్ ఎట్లా తెలుసుకోవాలి? మనం క్వశ్చన్ వేయాలి హూ ఆర్ వాట్, ఎవరికి, వర్బ్కి. అప్పుడు మనకు సమాధానం వస్తుంది ఇది సబ్జెక్ట్ అనేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్. హూ ఈజ్ రైటింగ్ ఏ లెటర్? నేను. దిస్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇప్పుడు ప్రెడికేట్ ఏముంది? ఓకే, ప్రెడికేట్ మనకు సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఓకే, ప్రెడికేట్ ఏమో మనకు సబ్జెక్ట్ గురించి చెప్తుంది, సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ప్రెడికేట్ మనకు సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ద ప్రెడికేట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇస్ ది పార్ట్ దట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. ఓకే, ప్రెడికేట్లో ఏమేమి ఉంటుంది? వర్బ్స్ ఉంటుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది, కాంప్లిమెంట్స్ ఉంటుంది. ఓకే, కాంప్లిమెంట్ ఉంటుంది, అడ్వర్బియల్స్ ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ప్రెడికేట్లో ఏమేమి ఉంటుంది? వర్బ్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్, కాంప్లిమెంట్ అండ్ అడ్వర్బియల్స్. మెల్లగా మెల్లగా చూసుకుందాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్. Direct object, whatever is directly affected by the verb is called the direct object. And whatever, see, the indirect object is an object indirectly affected. Akkademo directly affected, ikkademo indirectly affected by the action of a verb. Complement emundi? A complement is a word or group of words that is necessary టు కంప్లీట్ ఏ సెంటెన్స్. కంప్లీట్గా పూర్తిగా కావాలంటే సెంటెన్స్ కాంప్లిమెంట్ అవసరం, నెసెసరీ. సమ్ వర్డ్స్ లైక్ బీ, సీమ్, లుక్, ఫీల్ అండ్ బికమ్ ఆల్వేస్ టేక్ ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు అడ్వర్బియల్ ఏముంది? ఓకే, ఏ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్స్, అది ఫంక్షన్ చేస్తుంది లైక్ అండ్ అడ్వర్బ్ అండ్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు కదా, తెలుగులో ఏం చెప్తారు? జాన్కారీ. మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ అన్ ఈవెంట్. అడ్వర్బియల్స్ క్యాన్ బి అడ్వర్బ్ ఫ్రేజెస్ లైక్ వెరీ స్లోలీ, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉండొచ్చు, నౌన్ ఫ్రేజెస్ ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఆల్ ఆర్ అడ్వర్బియల్స్. ఇప్పుడు నేనేం చేసిన, బి ఫ్యామిలీ విడిగా చేసిన, ఫ్యామిలీ విడిగా చేసిన. బి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? ప్రెసెంట్ టెన్స్లో యామ్ ఉన్నారు, ఈజ్ ఉన్నారు. ఇక్కడ చూడండి, నేను ఇది స్పాట్లైట్ జర ఆన్ చేస్తా, ఈజీ అవుతుంది మనకు. రైట్, ప్రెసెంట్ టెన్స్, సారీ, ఇక్కడ బి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? యామ్, ఈజ్, ఆర్. వీళ్ళు ప్రెసెంట్ టెన్స్ లో యాక్షన్ చేస్తారు. వీళ్ళు ప్రెసెంట్ టెన్స్ తో సంబంధం ఉంది. వాజ్ అండ్ వర్ ది పాస్ట్ టెన్స్, జరిగిపోయిన దాంట్లో వాళ్ళు పనికి వస్తారు. వాజ్ అండ్ వర్. ప్రెసెంట్ టెన్స్ లో ప్రస్తుతం నడుస్తున్న దాంట్లో ఎవరు? యామ్, ఈజ్, ఆర్. అదే విధంగా బి ఫ్యామిలీ కుటుంబం ఎట్లా ఉంది? హ్యావ్ ఫ్యామిలీ ఒక కుటుంబం చేసిన నేను. హ్యావ్ ఫ్యామిలీలో హ్యాజ్ అండ్ హ్యావ్ ఏమో ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో, ఈవెంట్స్లో పనికి వస్తారు. హ్యాడ్ ఏమో జరిగింది సందర్భం, పాస్ట్లో. ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్స్
కి ఎప్పుడు మీనింగ్ పూర్తిగా చేయాలంటే ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని ఎగ్జాంపుల్స్ మన పుస్తకంలో ఉండే ఎగ్జాంపుల్స్. నేను 1 by 1 చదువుతా, మీరు కూడా చదవాలి. రైట్? మనకు రీడింగ్ చేస్తే చాలా మంచి ఉంటుంది. మై ఫాదర్ ఈజ్ అ టీచర్. Srihan is a bright student. The statue is life size. నేనేం చెప్పట్లేదు, మీరు చదవాలి. స్ట్రక్చర్తో పాటు మీరు సబ్జెక్ట్ చూడాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ చూడాలి. నేను రిటర్న్ పోతా. ఇక్కడ చూడండి, బి ఫ్యామిలీ, బి కుటుంబం విడిగా చేసిన కదా నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది. బి స్లీప్, ద సన్ రైజెస్, మై ఫాదర్ వాక్స్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండి, మై హౌస్ ఈస్ నియర్ ది రైల్వే స్టేషన్. రైట్? The get together is not over. They are in the movie hall. D pattern చూడండి. There are 3 cupboards in this room. Yes. There is a water painting on the wall. Yes. There were snakes in the well. These all examples, these all, learning, self-learning material is in our textbook. So remaining will be completed in the next slide, next video. Sorry, 1 second. I'll go back. Yeah, resume. Screen. This is okay. Another sharing is use slides, right? Hold on. Please feel free to email me. I will answer within 48 hours. Teachers who are interested in learning this all, teaching English to the speakers of other languages, please feel free to email me. Thank you very much. At the same times, if you find any mistakes in my video, please feel free to email me. I will be glad to receive your comments. Thank you. Good day.